సుర్మా కళ్లకు చలువ చేసేందుకు ముస్లిం సోదరులు రాసుకుంటారు. సాధారణ రోజుల్లో కన్నా పవిత్ర రంజాన్ మాసంలో సుర్మాను ఎక్కువగా వినియోగిస్తారు. ముస్లిం ప్రవక్త ముసా అలైహి సలాం నుంచే ఈ సుర్మా సంప్రదాయం వాడుకలోకి వచ్చింది. ఓల్డ్ సిటీ నైట్ బజార్లో ఇప్పుడు సుర్మా విక్రయం జోరుగా సాగుతోంది. రంజాన్ నెలలో ఉపవాస దీక్ష చేసే వాళ్లంతా సుర్మా పెట్టుకుంటారు. సుర్మా పెట్టుకుంటే సున్నత్ అంటారు. ముస్లింలు అందమైన బరినెలతో సుర్మాను దాచుకుని ఇంటికి వచ్చిన అతిథులకు అత్తర్తో పాటు కళ్లకు పెట్టుకోవటానికి సుర్మా ఇవ్వటం సాంప్రదాయం. సుర్మా పర్వతాలు నల్లగా ఉండే కొన్ని రకాల రాళ్లను సేకరించి కొన్ని ప్రత్యేక పదార్థాలను ఉపయోగించి నల్లని పౌడర్ను తయారు చేస్తారు. సుర్మా గురించి ముస్లిం పురాణాల్లో ఓ ఆసక్తికరమైన కథ ఉంది. పూర్వం ప్రస్తుత గల్ఫ్ దేశంలోని మురాఖిత్ ప్రాంతంలో అనుకోకుండా కోహితూర్ అనే పర్వతంలో పేలుడు సంభవించింది. ఆ ప్రాంతంలోని నేలంతా నల్లగా మారిందట. ఆ సమయంలో అక్కడికి వెళ్లిన ప్రవక్త మూసా అలైహి సలాం భూమిపై నుంచి నల్లటి పౌడర్ను వేలితో తీసుకుని కళ్లకు పెట్టుకున్నారని చెప్తుంటారు. అప్పటినుంచి మహమ్మద్ ప్రవక్త వరకు ఈ సుర్మాను వాడుకుంటున్నారు. అప్పట్లో కొంతమంది నవాబుల ఇళ్లలో వాళ్లందరికీ సుర్మాను పెట్టడానికి ప్రత్యేకంగా పనివారు ఉండేవారని చెప్తుంటారు. ప్రస్తుతం అలా పెట్టడానికి ప్రత్యేకమైన దుకాణాలు కూడా వెలిశాయి. सुरमा जो है हमारे पास हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम लगाते हैं, हमारे लिए रमज़ान में लगाना सुन्नत है, इसलिए जो है ज़्यादातर लोग सुरमा इस्तेमाल करते हैं। सुरमा, अतर, सेंट। सुरमा लगाने का तरीक़ा होता है रात सोते वक्त लगाने से आँख भी साफ़ होती है, आँख में मैला वगैरह भी निकालता, आँख के लिए अच्छा मुनासिब रहता। ज़्यादातर लेडीज जेंट्स सब लगाते हैं हमारे पास। ఓల్డ్ సిటీలో చార్మినార్, మక్కా మసీద్, గుల్జార్ హౌస్, చార్ కమాన్, మచిలీ కమాన్, మదీనా తదితర ప్రాంతాల్లోని దుకాణాల్లో సుర్మాను విక్రయిస్తారు. 10 గ్రాముల సుర్మా 50 నుంచి 60 రూపాయల ధర ఉంటుంది. ఠండా సుర్మాను దుకాణంలో కేవలం 2 రూపాయలకే కళ్లకు పెడుతున్నారు. ప్రతిరోజు అయితే యూజ్ చేస్తాం. ఇది हमारे हुजूर की सुन्नत है, ये जो भी सुरमा लगाना है, ये सदियों से चलते हुए आ रहा और ये हमारे को रमज़ान में बहुत अहम लगा था। सुरमा और इतर लगाना बहुत साफ़ रहता, आँखों में लगाने से बहुत अच्छी तरीके से नज़र भी आता देखने से। सुरमा इसलिए लगाते हैं हम लोग ज़्यादा से ज़्यादा. ప్రతి సంవత్సరం ఇక్కడే వస్తాం, ఇక్కడి నుంచే కొనుగోలు చేస్తాం, ఇక్కడి నుంచే షాపింగ్ అవుతుంది. కొందరు తమ తాత ముత్తాతల నుంచి వస్తున్న ఈ వ్యాపారాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం దగ్గరలో ఉన్న పర్వతాలు, రాళ్ల గుట్టల వద్దకు వెళ్లి నల్లటి రాళ్లను సేకరించి సుర్మా తయారు చేస్తున్నారు. ప్రత్యేకమైన నల్లని రాళ్లను పగలగొట్టి పౌడర్గా మారుస్తున్నారు. ఈ పౌడర్కు రోజ్ వాటర్ కలిపి సుర్మాను తయారు చేస్తున్నారు.